స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీస అవసరాలకు నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్టూడెంట్స్ అయితే. మాట్లాడదాం. దీని గురించి మాట్లాడడానికి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు? ప్రజెంట్ అయితే సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేనికి కారణం ఏంటి? అంటే నేను డైరెక్టర్ పీపుల్స్ పల్స్ అనేది ఒక ప్రజా సంస్థ. ఈ ఎన్ఆర్ఐ సంస్థ ఒకటి డయల్ యువర్ విలేజ్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఏంటి అంటే పోస్ట్ కార్డ్ ఉద్యమం అని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల రాష్ట్రంలో ఉన్న బడుల్లో మౌలిక వసతులు లేకపోవడము, టీచర్ల కొరత ఉండడము, తరగతి గదులు సరిగ్గా లేకపోవడము, అక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీసు, టాయిలెట్ ఫెసిలిటీసు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ విద్యా ప్రమాణాలు పెరగకపోవడానికి ఈ వసతుల కొరతనే ప్రధానంగా కారణం ఉంది. పిల్లల చేతనే ఉత్తరాలు రాయించి హైకోర్టు చీఫ్ జస్టిస్ని దీన్ని సుమోటోగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వండి. ఆ విద్యా ప్రమాణాలు పెరగాలి అంటే వసతులు పెరగాలి, బడులను బాగు చేయడానికి ఈ చర్య తీసుకోండి అని ప్రభుత్వాన్ని ఎట్ ద సేమ్ టైం న్యాయస్థానాన్ని కోరడం కోసం ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఎంతమంది పిల్లలు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం 20,000 ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లోపునే న్యాయస్థానం స్పందిస్తుందని మా ఆశ. ఇప్పటికీ మేము ఎంక్వైరీ చేస్తే రిజిస్ట్రీ ఉంటుంది కదా వాళ్ళ హైకోర్టు రిజిస్ట్రీలో కనుక్కుంటే 12,000 వరకు ఉత్తరాలు వచ్చినాయని అన్నారు. 20,000 అన్నాం, అవి వారం 10 రోజుల్లో వస్తాయి కావచ్చు. కానీ సమస్య తీవ్రతని గుర్తించి న్యాయస్థానం వెంటనే స్పందించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తీసుకుంటే బాగుంటుంది. నా సలహా ఏంటంటే ప్రభుత్వం కూడా సుమోటోగా ముందుకొచ్చి ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించవచ్చు. లేదు అంటే న్యాయస్థానం వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు 12,000 వరకు పోస్ట్ కార్డులు రాసే అంటే ఈ పిల్లలు ఎలాంటి సమస్య ఎక్కువగా పెట్టారు సార్ ఆ కార్డులో? అంటే ఒక్కొక్క బడిలో ఒక్కొక్క స్వరూపం ఉంటుంది. ఒక చోట టీచర్లు సరిగానే ఉంటారు కానీ ల్యాబొరేటరీ ఉండదు, అంటే మన టాయిలెట్స్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు. కొన్ని చోట్ల అవి ఉన్నా కూడా తరగతి గదులు సరిపోను ఉండవు. కొన్ని చోట్ల ఉత్సాహవంతులైన విద్యార్థులు ఉంటారు కానీ వాళ్ళ క్రీడా అభినవేశం కోసం అంటే గ్రౌండ్ ఉండదు. ప్రభుత్వంలో చాలా వరకు ఉంటాయి గ్రౌండ్, ప్రైవేట్లో లేవు దుర్మార్గంగా. కానీ ఆట వస్తువులు కూడా ఉండవు కొన్ని చోట్ల. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. అవి ఇంటిగ్రేట్ కాకపోతే విద్యా ప్రమాణాలు పెరగవు. అందుకని ఒక్కొక్క స్కూల్ నుంచి విద్యార్థి వాళ్ళ స్వీయ అనుభవాలు వెల్లడిస్తారు కనుక ఆ సమగ్ర స్వరూపం అనేది ఆయన ఎవరినైనా పెట్టి వాటిని సినాప్సిస్ తయారు చేయమని ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినా కూడా ఆయనకు లేదు, ప్రభుత్వం నుంచి ఒక డీటెయిల్డ్ డేటా ఇవ్వండి మాకు అని అన్నా కూడా ఆయనకు వివరాలు వస్తాయి. ఆ వివరాలను ఆధారం చేసుకొని ఎందుకంటే న్యాయస్థానాల మీద మనకు ఎందుకు ఆశ ఉంటుందంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ని వేకెన్సీలు పెట్టుకొని విద్యను ఎట్లా నడుపుతారు మీరు కనీసం ఎడ్యుకేషన్ విద్యా వాలంటీర్లను నియమించుకోండి అని ఆదేశిస్తేనే ఇవాళ ప్రతి బడిలో కూడా విద్యా వాలంటీర్లు ఉన్నారు. అది న్యాయస్థానం జోక్యం వల్ల జరిగింది. మేము ఇప్పుడు కూడా ఆశిస్తున్నది ఏంటంటే న్యాయస్థానం ఖచ్చితంగా స్పందిస్తుంది అని అనుకుంటున్నాం. మనకు స్వతంత్రం వచ్చి కూడా 8 years అయినప్పటికీను గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ లేవు, ఆడపిల్లకి కనీసం. ఈ మధ్య మనం ఒక వీడియో చూసాం, దాదాపు 1 kilometer వరకు ఆడపిల్లలందరూ బకెట్లు పెట్టుకొని రోడ్డు అవతలకి వెళ్ళి వాటర్ తెచ్చుకుని ఎలా చూడాలి సార్ ఈ దుస్థితిని? అంటే ప్రయారిటీస్ సరిగ్గా లేవండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి మీరు, ఇటు ఈస్ట్ సైడ్ జపానో, కొరియానో, చైనానో చూడండి, లేదు వెస్ట్ సైడ్ కెనడానో, అమెరికానో, యూరప్ కంట్రీస్లో చూడండి, విద్యని వైద్యాన్ని ప్రైవేట్కి ఇవ్వరు, ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఎందుకంటే అసమానతలు పెరుగుతాయని. అక్కడ హ్యూమన్ సెంటిమెంట్ ఉంటుంది. నేనైతే ఇట్లా బతికాను కానీ నా పిల్లలు బాగా బతకాలి అనేది విద్యలో వైద్యంలో ఉంటుంది. 1 ఎకరం అమ్మేద్దాం కానీ మనిషి కళ్ళ ముందు చనిపోతుంటే చూస్తామా అని వైద్యానికి ఖర్చు పెడతారు. నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది కానీ నా పిల్లలు హాయిగా ఉండాలంటే కనీసం చిన్నదో పెద్దదో వాడికి ఉద్యోగం ఉండాలి, చదువు ఉండాలి. హ్యూమన్ సెంటిమెంట్ ఉండేది ఈ 2 ఏరియాలు, విద్య, వైద్యం. ఈ 2 ఏరియాల్లో ఎక్స్ప్లాయిటేషన్కి అవకాశం ఉంటుంది. హ్యూమన్ సెంటిమెంట్ ఉంటుంది కనుక వ్యాపార సంస్థలు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తాయి అనే ఉద్దేశంతో అభివృద్ధి చెందిన దేశాలు ఆ రెండింటిని తమ దగ్గరే ఉంచుకొని తామే నిర్వహిస్తాయి. కానీ మన దగ్గర దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ప్రైవేట్కి వదిలేసి విద్యను, వైద్యాన్ని వాళ్ళు సంక్షేమ పథకాలని బిస్కెట్లు వేసినట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఓట్ క్యాచింగ్ చేస్తున్నారు. కానీ ఈ విద్యతోటి వైద్యంతో ఓట్లు రావు మాకు అని అనుకుంటారు. తప్పది. అది ప్రభుత్వాలు బాధ్యతను విస్మరించడమే. అవి ప్రభుత్వాలు ఇప్పటికైనా గ్రహించి ఎక్కువ బడ్జెట్ కేటాయించి విద్యను, వైద్యాన్ని పరిపుష్టం చేసినట్టయితేనే సమాజం బాగుంటుంది. రేవంత్ రెడ్డి దాదాపు కొన్ని వేల స్కూళ్ళు మూసేస్తున్నారని ఒక వార్త చూసాం సార్.
ఒకవేళ మూసేస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదే అంటున్నాను కదా, దూరం పోలేక డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. మన దగ్గర ఉన్న ఎకానమీ సిచ్యువేషన్లో పిల్లలతో పని చేయించుకోవడం, లేబర్గా తీసుకొని తృణమో పరమో కుటుంబానికి ఇంత సహాయపడతారు, సన్నీళ్ళకు వేడినీళ్ళు అన్నట్టుగా పనులకు తీసుకెళ్తుంటారు. కానీ బడి కూడా లేకపోతే ఇంకా అంత దూరం ఏం పోతావులే, రేపటి నుంచి నా ఎంబడి పొలంకి వచ్చే అంటారు. ఇది డిస్కరేజ్మెంట్కి దారి తీస్తుంది. గొప్ప గొప్ప స్కూళ్ళు ఒకవైపు నిర్మిస్తారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతారు, హాస్టల్స్ పెడతారు, ఇంకోవైపు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతారు. కానీ మెజారిటీ స్కూల్స్ని నిర్లక్ష్యం చేస్తే అన్యాయం జరిగిపోతుంది. అట్లా జరగకూడదు అనేదే మా డిమాండ్. తెలంగాణ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా అంటే భారీ మార్పులు రావాల్సి ఉందని దిలీప్ రెడ్డి అంటున్నారు. థ్యాంక్ యూ.